ఓం అస్మద్గురుభ్యో నమః. వేదమంత్ర ప్రేక్షకులందరికీ స్వాగతం. చాలా కాలం తర్వాత మిమ్మల్ని అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉన్నది. మొదలుగా మీ అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరం ఆ ఈశ్వరుని అనుగ్రహం వల్ల మీకు, మీ కుటుంబ సభ్యులకు సమస్త సుఖ సంపదలు, ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలగాలని మనసారా ప్రార్థిస్తూ ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ ద్వాదశ రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉన్నటువంటి ఈ ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం మీ ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు ఎలా ఉండబోతున్నాయో ఈ ప్రజెంటేషన్ ద్వారా సంక్షిప్తంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. శ్రీ పరాభవనామ సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రము మరియు ధనిష్ఠ నక్షత్రం 1 మరియు 2 పాదాలలో జన్మించిన వారు మకర రాశి కిందకి వస్తారు. ఈ సంవత్సరం మీకు ఆదాయం 2 గాను మరియు వ్యయం 8 గాను ఉంది. రాజ్యపూజ్యం 7 మరియు అవమానము 2 గాను ఉంది. ఈ సంవత్సరం మీకు కొంత ఛాలెంజింగ్ టైం కింద చెప్పుకోవచ్చు. భయపడాల్సింది ఏమీ లేదు, కానీ మీకు వడ్డించిన విస్తరైతే ఈ సంవత్సరం కాకపోవచ్చు. ఈ సంవత్సరం ప్రధానంగా మీకు గురువు ఆయన 6వ భావంలో సంచరిస్తూ ఉన్నారు మరియు ఆయన 7వ భావంలో నుంచి సంచరించి చివరికి ఆయన 8వ భావంలోకి కూడా వెళ్తున్నారు. తిరిగి ఆయన 7థానికి వస్తారు. ఈ గురు యొక్క అతి సంచారము అంటే ఆయన మీకు వ్యయాధిపతి కూడా అవుతున్నాడు మరియు ఆయన మీకు తృతీయాధిపతి కూడా అవుతున్నాడు. సో మీకు తృతీయాధిపతి మరియు వ్యయాధిపతి అయినటువంటి గురువు ఆయన 6స్థమంలోనూ 8స్థమంలోనూ సంచరించేటప్పుడు ఒక విపరీత రాజయోగం ఏర్పడుతున్నది. అదే సమయంలో కొద్దిపాటి ఛాలెంజెస్ కూడా అక్కడి నుంచి మీకు వచ్చే అవకాశం ఉన్నది. ఇక మీ రాష్ట్రాధిపతి అయినటువంటి శని మీకు ఆయన 3వ భావంలో ఈ సంవత్సరం మొత్తం సంచరిస్తారు. ఆయన యొక్క సంచారం అక్కడ మీకు అనేక రకాలుగా యోగిస్తుంది. అక్కడ మీకు ఆయన యోగకారకుడుగా ఉంటారు. మీ ప్రయాణాలు అంటే ఇవి మీకు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది దీని ద్వారా. ఇక రాహు మీకు ద్వితీయంలోను మరియు తర్వాత మీ రాశిలోను ఆయన సంచరించబోతున్నారు. ద్వితీయంలో ఆయన సంచరించేటప్పుడు అది మీకు గొంతుకి, పంటికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమన్నా మీకు క్రియేట్ చేసి ఉండొచ్చు పోయిన సంవత్సరం ఇప్పటి వరకు కూడా. ఒకవేళ మీకు ఇది పంటికి, పళ్ళకు సంబంధించింది కానీ, గొంతుకు సంబంధించింది కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడం కానీ, లేకపోతే మీకు అడిక్షన్స్ అంటే మద్యపానము ఇలాంటివి పెరగడం కానీ, లేకపోతే విపరీతమైన చిరుతిళ్ళు ఎస్పెషల్లీ నాన్ వెజ్ మీద, అంటే మామూలుగా మీరు తినే ఫుడ్ కన్నా కూడా మీరు అతిగా తినడము, ఇలాంటివన్నీ కనుక ఏమన్నా జరుగుతూ ఉంటే దిస్ ఈజ్ రాహు ఎఫెక్ట్ మీ మీద ఎక్కువ ఉన్నట్టుగా మీరు భావించవచ్చు. అది మీ వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి స్థితిగతులను బట్టి, గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి వాటి యొక్క ప్రభావం అనేది మీ మీద ఉంటుంది. ఇదంతా ఎందుకు సూచనలు చేస్తున్నానంటే మీకు దాన్ని బట్టి మీకు ఎంత ప్రభావం రాహుది మీ మీద ఉన్నది అనేది పైన లక్షణాలు బట్టి మీరు ఈ పైన చెప్పిన లక్షణాలు మీకు ఎక్కువ కనిపించలేదంటే ఆయన ప్రభావం మీద తక్కువ ఉన్నట్టు. కాబట్టి దాని గురించి మీరు పెద్దగా విచారించే అవసరం లేదు. ఒకవేళ కనుక మీరు ఈ పైన చెప్పినటువంటి లక్షణాలు అంటే మీ పళ్ళ నొప్పులు, డెంటిస్ట్ల దగ్గరికి ఫ్రీక్వెంట్గా విజిట్ చేయాల్సి రావడాలు, ఒకవేళ మామూలుగా వాటికన్నా కూడా మీరు మద్యపానం ఈ గత 1 ఇయర్గా మీకు అది పెరిగి ఉంటే, అలాంటివి ఏమైనా జరిగి ఉంటే
అది ఖచ్చితంగా ఆయన యొక్క ప్రభావం కొంచెం మీ మీద గట్టిగా ఉన్నదని భావన చేసి, దానికి తగ్గట్టు పరిహారాలు అవి మీరు ఈ సంవత్సరం చేయించుకోవాల్సి వస్తుంది. ఆయన మీ రాశిలో సంచరిస్తూ ఉండడం వల్ల ప్రధానంగా ఏంటంటే మీకు హాలూసినేషన్స్ పెరుగుతాయి. హాలూసినేషన్స్ ఇన్ ద సెన్స్ అది మీ మీద మీకు ఒక అతిగా ఊహించుకోవడము, వాస్తవాలని ప్రాక్టికల్‌గా ఆలోచించకుండా ఊహాలోకంలో ఇది చేయడము, లేనిది ఉన్నట్టుగా ఊహించుకొని లైక్ మీకు ఎంత అనుకూలంగా ఉంది, మీరంతా బాగా జరుగుతుంది. ఈ రకంగా మీకు లేని వాటి కూడా అత్యుత్సాహంతోని అన్నీ బాగా జరుగుతున్నాయనే భ్రమలో మీకు ఒకటి క్రియేట్ చేసే అవకాశం ఉన్నది. అది అలాంటి విషయాలలో మీరు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అది మినహా మిగతా విషయాలలో మీకు చక్కగా బాగున్నది. సో మీకు ఈ సంవత్సరం దీంతోని మీకు ఏలినాటి శని పూర్తయిపోయింది. మొత్తం ఎప్పుడైతే మార్చ్‌లో మీకు రాష్ట్రాధిపతి అయినటువంటి శనైశ్వరుడు మీనరాశిలోకి ప్రవేశించారో, అప్పటి నుంచి మీకు ఏలినాటి శని యొక్క సమస్య మీకు పూర్తిగా తీరిపోయింది. కాబట్టి ఆ విషయంలో మీకు బాగుంటుంది. ధనానికి సంబంధించినటువంటి విషయాలలో మీకు ముఖ్యంగా మీ సోదరీమణుల ద్వారా, అంటే మీ సహోదర వర్గం నుంచి మీకు లాభం రావడం లేకపోతే మీరు షార్ట్ డిస్టెన్సెస్లో ప్రయాణాలు చేయడం వల్ల వాటి వల్ల మీకు లాభాలు రావడాలు, మీరు కష్టపడి మీరు సంపాదించుకోవడాలు, ఇవన్నీ మీకు జరుగుతాయి. ఉద్యోగంలో ఈ సంవత్సరం మీకు కొంత మార్పు చేర్పులు ఉండొచ్చు. మీకు కొత్త బాధ్యతలు ఇవి వచ్చే అవకాశం ఉన్నది. పని ఒత్తిడి కొద్దిగా మీకు పెరిగే అవకాశం ఉన్నది. వ్యాపారంలో వ్యాపారస్తులకి సంవత్సరం మధ్య నుంచి మీకు పురోగతి ఉండే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఈ సంవత్సరము శని వక్రదశలో చాలా నెలల పాటు ప్రారంభంలో ఆయన సంచరిస్తూ ఉన్నారు కాబట్టి ఆ తర్వాత నుంచి మీకు పురోగతి బాగా ఉండే అవకాశం ఉన్నది. బికాస్ ఇక్కడ మీకు రాహు మొదలై చెప్పినట్టుగా ఆయన కొన్ని భ్రమలు కలగజేస్తూ ఉంటారు కాబట్టి, మరియు మీకు సప్తమ భావం నుంచి మీకు వ్యయాధిపతి మిమ్మల్ని గురువు మీకు చూస్తూ ఉన్నారు కాబట్టి ప్రథమ భావాన్ని, మీకు పెట్టుబడుల విషయంలో వ్యాపార భాగస్వామ్యుల విషయంలో కొద్దిగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్ద పెట్టుబడులు పెట్టడానికి ఇదంతా కాలం అనుకూలమైనది కాదని చెప్పొచ్చు. కాబట్టి భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టే ముందు ఒకసారి ఆలోచించుకొని ముందుకు సాగడం వల్ల ముందు ముందు వచ్చే కష్ట నష్టాలని వీలైనంత వరకు మీరు తగ్గించుకోవడానికి మానవ ప్రయత్నం మీరు చేయొచ్చు. మొదలే చెప్పినట్టుగా ఈసారి ప్రయాణాలు బాగా లాభిస్తాయి. మీకు కొత్త వారితోని పరిచయాలు పెరిగే అవకాశం ఉన్నది. మీ చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారితోని, నేబర్స్తోని మంచి సపోర్ట్ మీకు లభించే అవకాశం ఉన్నది. స్నేహితుల యొక్క సపోర్టు, వారి యొక్క అండదండలు ఈ సంవత్సరం మీకు వచ్చే అవకాశం ఉన్నది. వారి ద్వారా మీకు కొద్దిపాటి ప్రయోజనాలు అవి జరిగే అవకాశం ఉన్నది. ఇక విద్యార్థులకి ఈ సంవత్సరం బాగుంటుంది. ముఖ్యంగా గురువు యొక్క సంచారం వల్ల కష్టపడితే మంచి ఫలితాలు విద్యార్థులకి వచ్చే అవకాశం ఉన్నది. ఇక మీకు సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి కూడా, మీడియా ఈ రంగాల్లో ఉన్న వారికి మీకు మంచి అవకాశాలు వచ్చే కనిపిస్తూ ఉన్నది. మంచి గుర్తింపు, మీకు మంచి సక్సెస్ అక్కడి నుంచి మీకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి వివాహం కాని అవివాహితులకు, వివాహం కోసం ప్రయత్నిస్తున్నటువంటి యువతీ యువకులకి వివాహ ప్రయత్నాలు కూడా మీకు అది గురువు సప్తమంలో సంచరించడం వల్ల మీకు దానికి కూడా మీకు వివాహానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు ఈ సంవత్సరం. అలాగే మీకు కేతువు సంచారం వల్ల కూడా మీకు అకల్ట్ సైన్సెస్, అంటే జ్యోతిష శాస్త్రాలు కానీ, తంత్రశాస్త్రాలు, మంత్రశాస్త్రాలు, వీటి మీద మీకు పరిచయాలు, వాటిల్లో మీకు కొంచెం అభిరుచి, మీకు సిక్స్త్ సెన్స్ పెరగడము, ఇలాంటివన్నీ కూడా మీకు జరిగే అవకాశం ఉన్నది. ఆరోగ్య విషయంలో మీకు జాగ్రత్తలు అవసరము. మీకు గురువు షష్టమంలో సంచరిస్తున్నాడు, వ్యయాధిపతి కాబట్టి మీకు వాటికి సంబంధించి ఏమన్నా మీకు ఖర్చులు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు ఆలోచించుకోండి.
వాటి విషయంలో కూడా మీరు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు గనక ఒకవేళ ఏమన్నా జీవితంలో ఇబ్బందులు గనుక కొంచెం పెరిగితే మీరు గురువుకు సంబంధించినటువంటి పరిహారాలు చేయించుకోవడం, ముఖ్యంగా దేవాలయాల సందర్శన, దాన ధర్మాలు, దుర్గాదేవిని ఆరాధించడం, అది శివునికి అభిషేకం చేయించుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరం మీకు మనశ్శాంతినిచ్చి, మీకు ధైర్యాన్నిచ్చి, కొద్దిపాటి సమస్యల నుంచి రిలీఫ్ మీకు ఇవ్వడానికి ఇవన్నీ కూడా మీకు సహకరిస్తాయి. ఇది ఈ సంవత్సరం మకర రాశి వారికి గోచర ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతోని త్వరలోనే తిరిగి కలుద్దాం. అప్పటి వరకు స్వస్తి.